హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 ప్రశ్నల స్వరూపం ఎలా? ఇప్పటి వరకు 80 మార్కులకు రాత పరీక్ష. ఈ విద్యా సంవత్సరం నుంచి 100 మార్కులకు రూపకల్పనపై ఎస్సీఆర్టీ కసరత్తు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 2025-26 నుంచి 10వ తరగతిలో 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనందున ప్రశ్నాపత్రం రూపకల్పనపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కసరత్తు చేస్తుంది. సబ్జెక్టుకు నిపుణులను ఆహ్వానించి తాజాగా 2 రోజుల కార్యశాల నిర్వహించింది. గత విద్యా సంవత్సరం 2024-25 వరకు 10వ తరగతిలో అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, వార్షిక రాత పరీక్షకు 80 మార్కులు ఉన్న విషయం తెలిసిందే. కొత్త విద్యా సంవత్సరంలో అంతర్గత పరీక్షలను ఎత్తివేయాలని గత డిసెంబర్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు రాత పరీక్ష జరపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 80 మార్కుల రాత పరీక్షలో వ్యాసరూప ప్రశ్నలు ఉండే పార్ట్ ఏకు 60 మార్కులు, బిట్ పేపర్ పార్ట్ బికు 20 మార్కులు ఉండేవి. ఈసారి పార్ట్ ఏకు 75, పార్ట్ బికు 25 మార్కులు ఇవ్వాలని సబ్జెక్ట్ నిపుణులతో ప్రతిపాదించినట్టు సమాచారం. కొందరు మాత్రం గతంలో మాదిరిగానే 20 మార్కులు బిట్ పేపర్ ఇచ్చి పార్ట్ ఏను 80 మార్కులకు నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది. నూతన ప్రశ్నాపత్రంలో ఎన్ని సెక్షన్లు ఉండాలి, ఒక్కో సెక్షన్లో ప్రశ్నలు, మార్కులు, ఛాయిస్ తదితర అంశాలపై స్పష్టత ఇస్తూ నమూనా ప్రశ్నాపత్రాలను విడుదల చేయాల్సి ఉంటుంది. సైన్స్లో భౌతిక, జీవశాస్త్రాలు ఉన్నందున ఒక్కో దానికి 50 మార్కులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 100 మార్కుల విధానం అమలవుతున్నందున ఆ ప్రశ్నాపత్రాలను కూడా పరిశీలించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.